నేను సాయంత్రం మాట్లాడానా? నువ్వు ఇప్పుడు ఫోన్ మాట్లాడతా, నువ్వు వాటి మాటలు మాట్లాడావా, నేను మాట్లాడానా? నేనా? అబద్ధం ఎందుకు చెప్తావు నువ్వు? నువ్వు అబద్ధం చెప్పినావు. నువ్వు చెప్పినావు అబద్ధం. ఎందుకు చెప్పినావు నువ్వు అబద్ధం? మరి చూడు గొడవ చేస్తున్నావు ఏందో. నువ్వెందుకు చెప్పినావు? నువ్వు చెప్పు నాకు ఇప్పుడు చెప్పు. ఇక్కడ నువ్వు ఎందుకు చెప్పినావు నువ్వు అబద్ధము? నువ్వు నాకు పో అన్నావా లేదా? నువ్వు అన్నావు. నువ్వు అనింటేనే కదా నేను ఇప్పుడు నీతో కత్తి అయింది. ఇదో కత్తి. మరి కత్తి నేను కత్తి. పోదురా బయటికి పో, మా ఇంట్లో నుంచి పో, మీ నాన్న కాడికి పో. రెడీ అవుతుంటే నువ్వు పో, బస్ ఎక్కించి అంతలోకి రెడీ అయ్యి మీ నాన్న వస్తాడు బస్ స్టాండ్ లోకి. పోనీ మాకేమి బూచోడు, పోనీ మా పాప మా కాడ ఉంటుంది. నువ్వు దూచని కాడికి పో. మాకొద్దు, నాకు బూచోడు పోతే పోనీ మాకేమి. నేను ఎగస్ట్రాలు పడుతున్నానా? ఎక్కడ పడుతున్నా? నేను పల్లె ఎకస్ట్రాలు, నువ్వు పడుతున్నావు వాష్రూమ్ కూర్చొని, నువ్వు ఎకస్ట్రాలు పడుతున్నావు కదా. మరి నేను మమ్మీ ఫోన్ పట్టుకుంటే నువ్వు అడిచావు. ఎందుకు అడిచావు? ఎందుకు వచ్చినావు? మరి చెప్పు, నన్ను ఎందుకు వచ్చినావు? మరి అడిచావు కదా నన్ను. నువ్వు మాట్లాడద్దు, నాకు బొమ్మలద్దు, నాకు ఇది చేయొద్దు, నాకు ఐస్ చేయకూడదు. నువ్వు ఐస్ చేసేదానికి బొమ్మలు తీసుకుంటావా మళ్ళీ నాకే? మాకేం వద్దులే మా. నువ్వు పోదురా, నువ్వు బయటికి పోదురా, మీ ఊరికి పోదురా. ఎందుకు పోవు? నువ్వు రోహిత్ను కొట్టావు, నన్ను కొట్టావు, నన్ను అడిచావు. ఎందుకు మా ఇంట్లో ఉండాలి? నువ్వు పోవాలి కదా బయటికి. అడిచావు కదా రోహిత్ను కూడా, అమ్మమ్మని కూడా అడిచావు కదా. నువ్వు ఎకష్టాలు పడతావని అమ్మమ్మని అడుస్తావే నువ్వు అన్నావు కదా. అట్లా ఏమన్నావు? ఏమన్నావు? మరి అడచచ్చునా మరి అమ్మమ్మను? అడచచ్చునా చెప్పు. మరి సారీ చెప్పు. సారీ అని ఇట్లా పట్టు. సారీ అను. చెప్పవా? సారీ చెప్పవా నువ్వు? ఎందుకని? తప్పు చేస్తే సారీ చెప్పరా? సారీ చెప్పవా నువ్వైతే? కట్టేది చాకు తెరవై చెప్పుదాం, తోస్తాం అది పట్టు. వాష్రూమ్ కూర్చున్నాను. అవుట్ 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 అవుట్. నువ్వు అవుట్. వాష్రూమ్ కూర్చున్నాను. అతి ఎక్కువ అతి అయిపోతుంది మా అయినా అంతా. చాలా అతి అయిపోతుంది. డ్రెస్ చూడు ఎలా చేసుకుందో అతి చేస్తా. అలాగే నా డ్రెస్ చేసుకునేది ఎలా? ఎట్లా చేస్తారా డ్రెస్సును? ఎందుకు చేసినావు ఇప్పుడు నువ్వు? ఆ డ్రెస్ అలా చేస్తారా? బ్యాడ్ గర్ల్, వెరీ బ్యాడ్ గర్ల్, వెరీ 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 బ్యాడ్ గర్ల్. మాట్లాడట్లే తాత నీతో. రోహిత్ నువ్వు కట్టేయిపో. రోహిత్ వినాయకం నేను కట్టి, నేను కట్టి. నువ్వు చెప్పు రోహిత్ కట్టి. అంతే, ఇంకా మాట్లాడు చూద్దాం. నువ్వు సారీ చెప్పనన్నావుగా. సారీ చెప్పనన్నావుగా. మాట్లాడేంత వరకు నువ్వు సారీ చెప్తేనే మేము మాట్లాడతాం. అంతే. నువ్వు సారీ చెప్పు, అప్పుడు నేను మాట్లాడతా. నువ్వు సారీ చెప్పలే. రోహిత్ బ్యాడ్ గర్ల్ కాదు, గుడ్ బాయ్. నువ్వే బ్యాడ్ గర్ల్. మమ్మల్ని కొడుతున్నావు, అన్ని చేస్తున్నావు. నువ్వు ఆనం తినలేదా? అబద్ధం చెప్తావా నువ్వు? ఆమె తినే కదా నువ్వు మమ్మల్ని అడిచేది. అమ్మమ్మ దోశ పోయిస్తే
నువ్వు తిన్నావు మళ్ళీ అడుగుతున్నావు. ఇప్పుడు అబద్ధం చెప్తావా? ఆమె తిన్నానా అని? తినలేదా? ఎందుకు అబద్ధం చెప్తావు ఇదయ్యా నువ్వు? నాకు కోపం వస్తాను. నేను దోశ తినలేను. శ్రావణి నువ్వు దోశ పెట్టలేదా ఇప్పుడు? వాళ్ళ నాన్నమ్మ దోశ జోజయ్యతో మాట్లాడతా నువ్వు టెడ్డీ బేర్ చూపించాడు, అన్ని చూపించాడు, డాగ్ చూపించాడు, అన్ని చూపించాడు కదా, అప్పుడు తినలేదా నువ్వు? బద్మాస్, పెద్ద బద్మాస్ అయింది మాకు అంతా. వినాయ ఇంత బద్మాస్ ఎక్కడ లేరమ్మా మా ఇంట్లో, ఇంత పెద్ద బద్మాసు. మూతి చూడు ఎట్లా పెట్టిందో అని, గుడమూతి. మాట్లాడరు అంటే ఎవ్వరు నీతో. సరేనా? సరేనా? మరి ఏం చెప్పాలి? మరి పోయి చెప్పు పోయి చెప్పు. చెప్తేనే వాళ్ళు మాట్లాడేది. పార్కు గీరుకు అన్నీ పోయేది. ఎందుకు అలిగినావు? పోయి సారీ చెప్తేనే నిన్ను మాట్లాడేది, పార్క్ తీసుకుపోయేది, జ్యూస్ తాగేది. ఇప్పుడే చెప్పాలా సారీ? ఇప్పుడు పార్క్ లేదు, సాయంత్రం పార్క్. ఇప్పుడు సారీ చెప్తే సాయంత్రం పార్క్ లేదంటే లేదు. ఎవరు దొరకపోతారు? నువ్వు సారీ చెప్పుకుంటా. సరే పోలే అయితే. తాతను అడుగు, చెప్తా అప్పుడు. చెప్తావా? చూడు నీకు రబ్బర్ బ్యాండ్ ఉండదు మళ్ళీ చెప్తానా. సరే.